జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామం నుండి ఆకుల లింబవ్వ రాజారెడ్డి గారు అయితే సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. మరి గెలిచాక ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, గతంలో ఏ విధంగా చేశారు, రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. సో మరి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? గతంలో నేను గడిచిన 5 సంవత్సరాల్లో నేను సర్పంచ్గా చేశాను. నేను సర్పంచ్గా అయినప్పుడు విట్టంపేట విలేజ్లో ఒకటే ఒక సీసీ రోడ్ ఉండే. మిగతా టోటల్ విలేజ్లో అన్ని దాదాపు కొత్త ప్లాట్లు తప్ప మొత్తం టోటల్ సీసీ రోడ్లు చేశాను. గట్టెలు కట్టాను, సిమెంట్ డ్రైనేజ్ కట్టాము. తర్వాత కంపౌండ్ హౌస్ ఆరు మశాన వాటిక మరి గ్రామ పంచాయతీ భవనం ఆరు పబ్లిక్ టాయిలెట్స్ కూడా బస్ స్టాండ్లో ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మా విట్టంపేట గ్రామ ప్రజలు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇస్తే, మా భార్యకు అవకాశం ఇస్తే మళ్ళీ ఆమెకు తోడుండి నేను మళ్ళీ ఇంకా అభివృద్ధి, ఇంద్రమ ప్లాట్లలో సీసీ రోడ్లు లేవు, ఆరు గట్టే డ్రైనేజ్ లేవు, అవి ఫస్ట్ అవి పూర్తి చేస్తాము. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే ఇక్కడ ఒకటి హెల్త్ సెంటర్ కావాలా, హెల్త్ సెంటర్ భవనం కావాలి. చాలా మందికి కావాల్సింది విద్య, వైద్యం, గుడిలకి అభివృద్ధి అనేది చాలా అవసరం. అవును. సో వీటి గురించి కూడా మీరు ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక హెల్త్ సెంటర్ నిర్మించి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు నేను సాయశక్తుల ప్రయత్నం చేసి మా ఎమ్మెల్యే గారితో ఆ భవనం నిర్మించడానికి నిధులు తెచ్చి చేయగలుగుతాను. రెండోది మరియు మా విట్టంపేట విలేజ్లో మాకు అందరికీ దైవమైన మా శివాలయం టెంపుల్ ఉన్నది. అక్కడ ఒక దేవుని కళ్యాణం కొరకు అక్కడ ఒక షెడ్డు దాదాపు అంటే ఒక 4 నుంచి 5 లక్షల తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా షెడ్డు నిర్మిస్తాం. ఇంకా పోతే ఒకటి మొన్ననే కొత్తగా మల్లన్న టెంపుల్ అని అనుకున్నాం. అది పోయిన గవర్నమెంట్లో మా విద్యాసాగరరావు గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ఒక 10 లక్షలు మంజూరు చేసుకొచ్చిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వల్లే దాన్ని రిటర్న్ చేసి వేరే అక్కడ డబ్బును మళ్లించింది. అది పెండింగ్లో ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఎంతో కొంత అంటే 10 లక్షలు కాకుండా మినిమం సగం అన్నా దాని అందం తీసుకొచ్చి ఆ టెంపుల్ కూడా నిర్మించడానికి సాయశక్తుల కృషి చేస్తాను. ఇంకా ఎన్నో చిన్న గట్టెర్లు స్థానిక విలేజ్లో ఇంకా మా ఎక్కడెక్కడ మిగిలిపోయినావు అవి పూర్తి చేసి చూపిస్తానని విట్టంపేట గ్రామ ప్రజలకు నేను ఈ హామీగా ఇస్తున్నాను. అదే విధంగా చాలా మందికి ఏంటంటే ఇప్పుడు రోడ్డు సమస్యలు, నీటి సమస్యలనే కాకుండా ఇప్పుడు కొందరు బీడీలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మాకు బీడీ పెన్షన్ వస్తలేదు అని చెప్పేసి, ఇంకా చాలా మందికి కొన్ని పెన్షన్స్ వస్తలేవు అని చెప్పేసి, కొందరికి రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, కొందరికి ఇందిరమ్మ ఇండ్లు కానీ, సో ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల గురించి కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాక మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు వాళ్ళ సమస్యల్ని తీరుస్తారా? కంపల్సరీ. ఇప్పటికైతే నేను ఎప్పుడైనా ప్రజలు నేను ఈ ఆపదలు, చిన్న ఆపదలు, పోలీసులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎటువంటి దానికైనా నేను రాత్రి అయినా కానీ ఫోన్ చేస్తే వాళ్ళకు సపోర్ట్గా నిలబడి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వారు పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళ ఎంబడి ఉండి కేసులు లేకుండా ఇక్కడ మళ్ళీ కాంప్రమైజ్ చేసి మాట్లాడుకోవడం జరిగింది. అట్లాంటి ప్రజలకు ఎన్నో వాటి ఉండి చేసాను. ఇంకోటి కొత్త పింఛన్లు దాదాపు అంటే మా విట్టంపేటలో బీడి పింఛన్లే దాదాపు అంటే ఒక 55 నుంచి 60. ఇవి గతంలో ఇవన్నీ సమకూర్చి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఒక దాన్ని జీవో తేవడం ఒక ఆల్చం, దాన్ని అన్ని సమకూర్చి అన్ని ఫోటోతో అన్ని వాళ్ళ పిఎఫ్ అన్ని ఆధార్తో లింక్తో మొత్తం రెడీ చేసి పెట్టినాం. ఎప్పుడు ఆ జీవో రంగా దాన్ని అప్లై చేస్తున్నందుకు వారందరికీ మళ్ళీ గవర్నమెంట్ జీవో పెట్టాం, కానీ వాళ్ళందరికీ పింఛన్లు ఇప్పించినందుకు మేము ముందుకుంటాం. సమస్యలు స్కూల్ అంటే దాదాపు అంటే స్కూల్లో ముందు నేను సర్పంచ్ గెలక ముందు అక్కడ మరుగుదొడ్లు మూలపడిపోయినాయి, అంటే శిథిలావస్థ. మేము అయినాక మళ్ళీ దాన్ని ఏమంటాం వాటర్ ట్యాంకులు పెట్టించి పైప్ లైన్ చేయించి మొత్తం అవి నీట్గా చేయించి చేసడం జరిగింది. ఇప్పుడు గ్రామ ప్రజలు మళ్ళీ మా భార్య గారిని సర్పంచ్ గెలిపిస్తే ఆమెకు నేను
సపోర్ట్ గా ఉండి ఇవన్నీ చేయించడానికి నేను ముందుకు వస్తున్నాను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏ గుర్తు వచ్చింది అంటే జనాలు ఇప్పుడు మీరు ఎలా వాళ్ళకి ఎలా చెప్పదలుచుకున్నారు? కత్తెర గుర్తు వచ్చింది మాకు. ఎన్నో నెంబర్లు వచ్చింది? ఇది 2వ నెంబర్లో వచ్చింది. 2వ నెంబర్ కత్తెర గుర్తు వచ్చింది. ఇక్కడ 5 అభ్యర్థులు 2వ నెంబర్లో కత్తెర గుర్తు వచ్చింది.